మీకు అమలాపురంలో 3 సంవత్సరాలు ఫస్ట్ పోస్టింగ్ కంప్లీట్ చేశారు అక్కడ. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏముంది అక్కడ? ఒక కేసులో మెట్ల సత్యనారాయణ గారి ఇంటి ముందు, అప్పుడు మినిస్టర్ ఆయన, ఆహా! ఆయన ఇంటి ముందు ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అది చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయింది. అప్పుడు పొలిటికల్‌గా కాంగ్రెస్ దాన్ని పెద్ద ఆహ్, హైప్ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో. అది బాగా సెన్సేషనలైజ్ అయింది కేసు. సో, దాంట్లో మెట్ల సత్యనారాయణ గారి మీద చాలా ఆహ్, అనుమానాలు వ్యక్తం చేశారు. సో, ఆయనే మర్డర్ చేయించాడు అది ఇదని. సో, ఇన్వెస్టిగేషన్‌లో ఖచ్చితంగా అది కాదని ప్రూవ్ అయింది. సో, అప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ వరకు కర్ఫ్యూ లాగానే ఉన్నది. అచ్చా! సో, పబ్లిక్ పోలీస్‌ని వార్న్ చేయడము. సో, అంటే అది కొంచెం సెన్సిటివ్‌గా ఉండడం వల్ల హ్మ్. మొత్తం అట్మాస్ఫియర్ కొద్దిగా బాగా వోలటైల్‌గా ఉండింది. సో, ఎస్పీ వినయరంజన్ గారు వచ్చి అమలాపురంలోనే క్యాంప్ చేయడం జరిగింది అప్పుడు. సో, ఆ ఒక్క కేసు మాత్రము పొలిటికల్ బాగా సెన్సిటివ్ అయింది కేస్ అది. అచ్చా! అదొకటి తప్ప మిగతావన్నీ కేసెస్ చాలా ఉన్నాయి మురళి. అదొక స కేసు నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత నేను అమలాపురంలో ఉన్నప్పుడు అక్కడ సైక్లోన్ వచ్చింది. చాలా పెద్ద సైక్లోన్ వచ్చింది. 90 96 నేను జాయిన్ అయ్యాను. 96లోనే చాలా పెద్ద సైక్లోన్ వచ్చింది. దాంట్లో ఆ రోజు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికొచ్చి క్యాంప్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని వందల మంది చనిపోయారు. హ్మ్. అప్పుడు అదే నా పెళ్లి టైం అది. సో, పెళ్ళికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడేమో వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. సో, అప్పుడు ఎస్పీ గారిని అడిగి ఒక వారం రోజులు పెళ్ళికని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చడం జరిగింది వెంటనే. సో, అది ఒక బాధాకరమైన విషయమైనా అప్పుడు పబ్లిక్ సపోర్టు, పోలీసు ఎంత సేవ చేసిందన్నది అది చాలా అద్భుతమైన అంటే సర్వీస్. అమలాపురంలో మీకు మ్యారేజ్ అయింది. నేను అమలాపురంలో ఉన్నప్పుడు పెళ్ళయింది. అండ్ అరేంజా? లవ్ అండి? అరేంజ్ కమ్ అరేంజ్ లవ్. మ్యారేజ్. లేదు, అరేంజ్ మ్యారేజ్. శ్రీనివాస్ గారికి అంత టైం లేదా ప్రేమించే టైం? అట్లా కాదు. లేదు, అరేంజ్ మ్యారేజే. అమలాపురం ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. తర్వాత బదిలీ అయింది. బదిలీ నెక్స్ట్ టు బాలానగర్ వచ్చారు. బాలానగర్, మియాపూర్, కేపీజీ, కుకట్పల్లి ఇవన్నీ కూడా చందానగర్ వరకు రియల్ ఎస్టేటు బాగా దందాలు, రౌడీజం ఉండేది. మీకన్నా ముందు ప్రకాష్ రెడ్డి గారు అప్పుడే ఆయన ప్లేస్ మీరు తీసుకున్నారు. సక్సెస్ అనుకుంటా. ఆయన డెకాయిట్లు అన్నీ బాగానే కంట్రోల్ చేశారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాలానగర్లో మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది? నాకు ఏదైతే నేను అమలాపురంలో చేశానో నా ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. అమలాపురంలో ఏ ఆఫీసర్ అయినా అక్కడ ఒక 3 ఏళ్ల పాటు చేస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో, ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాలానగర్లో బాగా పనిచేసింది. సో, మై ఎంటైర్ థింగ్ వాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమలాపురం సర్వీస్. సో, ఇక్కడికి వచ్చాక నా అదృష్టవశాత్తు ఇక్కడ ఇద్దరు అద్భుతమైన ఎస్పీల దగ్గర పనిచేయడం జరిగింది. నేను ఇక్కడికి బాలానగర్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు దినకర్ ప్రసాద్ గారు ఎస్పీ. అవును. ఆ తర్వాత సురేంద్ర బాబు గారు. హ్మ్. సో, ఇంకా వీళ్ళిద్దరి గురించి రెండు పెద్దగా టైగర్లే. చెప్పక్కర్లేదు. ఇద్దరు టైగర్ లాంటి ఆఫీసర్స్. అవును. సో, వాళ్ళిద్దరి దగ్గర పనిచేయడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే. అంటే నా కెరియర్‌లో వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన ఆఫీసర్స్ నేను పనిచేయడం. మరి అదేవిధంగా రాముడు గారు డీఐజీగా ఉన్నారు. సో, వీళ్ళందరి సపోర్ట్ అద్భుతమైన ఆఫీసర్స్ ముగ్గురు. సో, వీళ్ళందరి సపోర్ట్ బాగా ఉండేది. ప్లస్ ఇక్కడ బాలానగర్‌లో కూడా మీరు చెప్పినట్టు ఇక్కడ కూడా అప్పుడే రియల్ ఎస్టేట్ బాగా భూ వివాదాలు, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో అప్పుడే లేబర్ అన్రెస్ట్, కొన్ని సిక్ ఇండస్ట్రీస్ అవ్వడం, మూతపడడం, అప్పుడే ఈ ఐడియల్ ఇవన్నీ కూడా కొద్దిగా అప్పుడే బ్యాడ్ ఫేజ్‌లోకి వచ్చాయి. ఐడిపిఎల్ ఇవన్నీ ఫార్మా కంపెనీస్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ అవన్నీ లేబర్ అన్రెస్ట్‌లో అవన్నీ బాగా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఇది కాకుండా డెకాయిటీస్, రేప్ అండ్ డెకాయిటీస్ ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. జీడిమెట్ల ఏరియా ఇటువంటి దుండిగల్, జీడిమెట్ల ఈ ఏరియాస్‌లో. సో, ఆ పోలీసింగ్ చేయడం అన్నది నైట్ అంతా ఖచ్చితంగా తిరిగి అటువంటివన్నీ ప్రివెంట్ చేయాలి. ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్‌గా ఉండేది. సో, రౌడీయిజం ఖచ్చితంగా ఇక్కడ కూడా బాగా ఎక్కువగా ఉండేది. సో, అమలాపురం ఎంతైతే ఉందో అంతే ఇంచుమించు అంతే ఉండేది ఇక్కడ కూడా రౌడీయిజము. సో, ఇక్కడ కూడా ఎస్పీ సపోర్ట్‌తో బాగా అది కూడా కంట్రోల్ చేయడం జరిగింది. సో, ఆ రోజుల్లో ఖచ్చితంగా బాగా గట్టిగా చేసేవాళ్ళం. హానెస్ట్‌గా చేసినందువల్ల ఒక మార్క్ ఖచ్చితంగా ఉంది. అమలాపురం ఏదైతే ఉందో అదే మార్క్ ఇక్కడ కూడా క్రియేట్ చేయగలిగాం బాలానగర్‌లో కూడా. అమలాపురం అనేది ఒక రూరల్ ఏరియా. ఇది అర్బన్ హైదరాబాద్. కానీ మీరు ఇక్కడ కూడా వస్తూనే గాడ్రేజ్ చౌరస్తా గానీ, మియాపూర్ చౌరస్తా, మదీనాగఢ్ చౌరస్తాలో లాఠీలు జొలిపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఏదైనా ఆ రోజుల్లో డిసార్డర్ అన్నది ఒకటి ఎక్కడైనా కనిపిస్తే కొంచెం సైన్స్ లేని పరిస్థితి ఉండేది. అంటే ఆ రోజుల్లో కొంచెం ఆ నమ్మకం కూడా ఉండేది. పబ్లిక్‌ని మనం భయపెడితే, తప్పు చేస్తుంటే భయపెడితే మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యరు అన్న అవును. ఉద్దేశంతో
కొంచెం గట్టిగా చేయడం జరిగింది. ఆ క్రమంలో లాఠీలు కూడా ఉపయోగించడం జరిగింది. సో అది ఈ రోజు ఆలోచిస్తే కరెక్టా అంటే అది ఖచ్చితంగా కానీ అప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో అది కరెక్ట్. మనం ఆ రకంగా చేస్తే పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ మీడియా అంతా సపోర్ట్ ఉంది. పబ్లిక్ మీడియా మీరందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. మీరందరూ కూడా మెచ్చుకున్నారు. సార్ పోలీసింగ్ అంటే ఇదే రకంగా ఉండాలి. మీరు గట్టిగా చేస్తే మళ్ళీ ఎవరు తప్పు చేయరు. మీరు ఒకరిని కొడితే 100 మంది దాన్ని చూసి నేర్చుకుంటారు అన్నది ఆ రోజు సిద్ధాంతం. వాస్తవేనండి అది. మీరు కేపీహెచ్పీలో ఒక రౌడీ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవడంతో దాదాపు ఆ ప్రాంతం అంతా కాలేజీ వెళ్ళి మియాపూర్ మురళి అని ఒక ఆయన వాడు మీరు ఉన్నంత వరకు నేను రాను అని శపథం చేసి వెళ్ళిపోయాడు వాడు. సో మనం అది వాళ్ళకి కూడా సిగ్నల్ స్ట్రాంగ్ సిగ్నల్ మనం పంపగలిగితే అది పనిచేసేది. ఖచ్చితంగా పనిచేసింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇంత పాపులేషన్ డెన్సిటీ కూడా లేదు. సో ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా అసలు లేవు ఆ రోజుల్లో. ఓన్లీ మీడియా ఉండేది. మీరు మాత్రమే ఏదైనా ఉంటే ప్రింట్ విజువల్ మీడియా కూడా చాలా తక్కువ ఉండేది. సో ఆ టైమ్స్లో అది కరెక్ట్ అయిన పోలీసింగ్. సో అది సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో భయపడేవారు, ఎవరన్నా తప్పు చేయాలన్నా భయపడేవారు. సో క్రమంగా 30 ఏళ్ళు ఆ జర్నీ ఈ రోజు వరకు చూస్తే పరిస్థితులు మారాయి, క్రైమ్ మారింది, ప్యాటర్న్స్ అన్నీ మారిపోయాయి. ఆ రోజుల్లో ఉన్న క్రైమ్ ఈరోజు ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది. సో పబ్లిక్ మారారు, క్రైమ్ మారింది, దొంగలు మారారు, సో అన్నీ మారారు. సో అదేవిధంగా ఆఫీసర్స్ కూడా మారారు. సమాజం మారుతుంది కదా సార్. సమాజం మారింది, అదే కదా, వీళ్ళందరూ కలిస్తేనే సమాజం. బాలానగర్ సబ్ డివిజన్లో 2 కేసులు ఉంటాయండి. ఒకటి కేపీహెచ్పీ, ఒకటి ఇంకొకటి మియాపూర్ అనుకుంటా. ఫస్ట్ కేసులో మియాపూర్లో జన్ప్రియా నగర్లో ఒక స్వామి ఇంట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. అది ఫస్ట్ 174 కింద కానీ రిపోర్ట్ అవుతుంది. కానీ తర్వాత మీరు మర్డర్ కేసుగా మార్చారు. కరెక్ట్ మురళి. అదేంటంటే ఇనీషియల్గా అది ఒక మర్డర్ కేసుని అది మా వాళ్ళు మరి అది ఖచ్చితంగా ఈరోజు చెప్పగలం. అది వాళ్ళు ఎవరో మిస్లీడ్ అయ్యి అది ఒక 174 కింద దాన్ని కట్టి దాన్ని హషప్ చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అది మర్డర్ అని దానికి క్లియర్ ఎవిడెన్సెస్ అన్ని కనపడుతున్నా అది 174 కింద కట్టారు. సో దాంట్లో ఆ రోజు ఒక ఇన్స్పెక్టర్ కూడా మన 174 ఎఫ్ఐఆర్ కింద చేసిన తర్వాత సస్పెండ్ కూడా అవ్వడం జరిగింది ఇన్స్పెక్టర్. సో అది చేసిన తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషించారు, అమ్మాయి పేరెంట్స్. మీకు లీడ్ ఎక్కడ వచ్చింది? అందరూ మేము కూడా చూసాం స్పాట్కి వెళ్ళినప్పుడు, అమ్మాయి కట్టుగా సూసైడ్ లాగా కనిపిస్తుంది. కానీ మీరు మొత్తం అంతా ఇండిపెండెంట్ హౌస్ అంతా చెక్ చేసి ఇంకొకసారి కూర్చొని అది మర్డర్ అని చెప్పి మీరు చేశారు. అది లోపల ఇంటి ఆ రోజు నాకు బాగా గుర్తుంది. లోపల మేము వెళ్ళి ఆ ఇంట్లో మొత్తం అంతా సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా సూసైడ్ చేసుకున్న ఆనవాళ్ళు ఎక్కడ కనపడలేదు. అంటే ఏదో రకంగా మనకి సూసైడల్ టెండెన్సీస్ ఉంటే మనం ఒక అఫెన్స్ జరిగిన ప్లేస్లో సెర్చ్ చేస్తే ఏదో కొద్దిగా దొరుకుతుంది మనకి ఎవిడెన్స్. కానీ ఖచ్చితంగా అటువంటిది ఏది దొరకలేదు ఆ రోజు. దొరకకుండా బట్ లైగేచర్ మార్క్స్, బాడీ మీద ఉన్న లైగేచర్ మార్క్స్ కానీ నెక్ మీద, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత పొజిషన్ ఆఫ్ ద బాడీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అది మర్డర్ కాదా, మన సూసైడ్ కాదని తెలియదు. ఎందుకంటే ఆయన చంపాడు అమ్మని. ఐ రిమెంబర్ ఏదో ఇల్లీగల్ ఇంటిమేసీ ఉండి ఇంకెవరితో లేడీతో సంబంధం ఉండడం వల్ల ఈ లేడీ ప్రశ్నించడంతో ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపినట్టు గుర్తుంది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక కస్టోడియల్ డెత్ అవుతుంది. ఆ కేసులో మీరు ఎస్ఐని సస్పెండ్ కూడా చేశారు. కస్టోడియల్ డెత్ అయింది. ఆ తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్లో చాలా రోజులు తర్వాత అది కూడా మీడియా దాంట్లో చాలా యాక్టివ్ అయ్యి, కస్టోడియల్ డెత్ అంటే పెద్ద సీరియస్ ఇష్యూ. ఆ కస్టోడియల్ డెత్కి సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ తన కెరియర్లో తాను పనిచేస్తున్న ఏరియాలో కస్టోడియల్ డెత్ అవ్వకుండా చూసుకోవడం అనేది అదొక ఎవరిదైనా ఫస్ట్ ప్రయారిటీ అది అతను ఉద్యోగంలో. సో అటువంటిది ఏదన్నా ఎక్కడన్నా అయితే మాత్రం అతనికి అప్పుడు ఇమీడియట్ ప్రాబ్లమే కాదు, అది కెరియర్ మొత్తం కూడా అది ఒక రిమార్క్ లాగా ఉంటుంది. సో అటువంటిది అవ్వకూడదని అనుకున్నా మన కెరియర్లో ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి తెలవకుండా. పోలీస్ స్టేషన్లో కొంత మన పోలీస్ వాళ్ళ లోపం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేకపోతే అజాగ్రత్తగా మనము ప్రవర్తిస్తే కొంతమంది ఎవరినైతే తీసుకొచ్చి మనం కన్ఫైన్ చేస్తామో వాళ్ళు విసిగిపోయి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఏదో కారణం వల్ల పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో అటువంటిది కస్టోడియల్ డెత్ వర్స్ట్ ఏంటంటే తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత పోలీసులు అప్పుడు చనిపోవడం అన్నది చాలా సీరియస్ ఇష్యూ. ఇట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో సెల్లో ఉంటే ఉరేసుకొని చనిపోయారు అవన్నీ. సో ఇటువంటివి కూడా జరగకూడదు. అటువంటి జరిగినప్పుడు మెజిస్టరియల్ ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయినప్పుడు కొద్దిగా మన పోలీసు హై హ్యాండెడ్నెస్ వల్ల చనిపోలేదు అని అంటే కొద్దిగా మెజిస్టరియల్ ఎంక్వైరీస్లో జ్యుడిషియరీ కానీ
ఆర్డీఓ ఎవరైతే దాంట్లో మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి వస్తారో వాళ్ళు చూసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లేదు పోలీస్ నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఇది వాళ్ళ హై హ్యాండెడ్నెస్ వల్ల కొట్టడం 3rd డిగ్రీ వల్ల జరగలేదని అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అవి తీసుకొచ్చి మన హింసించి ఆ హింస వల్ల చనిపోతే మాత్రం అది క్షమించరాని నేరం అది. సో అటువంటిది జరిగింది అక్కడ. సో అందుకనే వెంటనే అతని సస్పెండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సార్ బాలనగర్లో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది? ఒకటి నాకు బాగా గుర్తుంది, ఒక జీడిమెట్లలో ఒక మర్డర్ కేసు అయ్యింది. మేఘ్నా అని ఒక అమ్మాయి, ప్రవీణ్ అని ఒక అతన్ని ఏదో వాళ్ళది ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది, వీళ్ళు ఈ అమ్మాయి చంపించింది అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి పెద్ద అదొక కేసు అయింది. కానీ అది మేము ఇన్వెస్టిగేట్ చేసి అది ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదని కూడా అప్పుడు తేల్చడం జరిగింది. దాంట్లో మన జీడిమెట్ల ఇన్స్పెక్టరు నేను దాని మీద కనీసం ఒక 15 రోజులు వర్క్ చేసాము. అప్పుడు సురేంద్రబాబు గారు నేను కూడా వెళ్ళడం జరిగింది. సార్ ఎస్పీ గారు కూడా వచ్చారు. సో అది ఒక మంచి ఇంపార్టెంట్ కేసు. సో అది కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అటువంటివి ఎన్నో కేసెస్ ఉన్నాయి. మళ్ళీ అప్పుడు డెకాయిటీస్ కూడా, రేప్ అండ్ డెకాయిటీస్ ఉండేవి. ఎంతోమంది రేప్ అండ్ డెకాయిటీ కేసుల్లో మళ్ళీ ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి అక్కడే. రేప్ మర్డర్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది అప్పుడు సురేంద్రబాబు గారు ఎస్పీగా ఉన్నప్పుడు. అట్లాంటి 4 డెకాయిట్స్ని కూడా చంపడం జరిగింది మేడ్చల్లో. సో ఇటువంటివి చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైన. మేడ్చల్ మీరు బాలనగర్లో ఉన్న టైంలో పీజీఆర్ పేరు వినుంటారు, చూశారు కూడా మీరు. ఆయనతో ఎప్పుడైనా మీకు గట్టిగా ఏం జరిగిందా? అయ్యింది బాగా. నాకు పీజీఆర్ గారితో అప్పట్లోనే బాలానగర్లో ఆయన లీడర్ కదా, ఆయన లేబర్ యూనియన్ లీడర్. సో ఆయన అంటే లేబర్కి బాగా అభిమానం ఉండేది. సో ఆయన బాగా వాళ్ళ పక్షాన్ని గట్టిగా ఫైట్ చేసేవారు. సో అట్లా బాలానగర్, సనత్ నగర్ ఇదంతా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆయన చాలా రెగ్యులర్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండేవారు. సో దాంట్లో ఆయన ఏవైతే ధర్నాలు అవన్నీ చేసేవారో అప్పుడు గట్టిగా అడ్డుకోవడం జరిగేది. సో అప్పుడు ఆయన మా మీద కోపంగా ఉండేవారు, కానీ తర్వాత తెలుసుకున్నారు వీళ్ళు చేసేదాన్ని. ఆయన ఆఫీస్కి వచ్చి, నా బాలానగర్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి ఆయన నాతో చాలాసేపు మాట్లాడి అప్పుడు ఫస్ట్ టైం పెద్దమ్మ టెంపుల్కి ఆయన స్వయంగా ఇన్వైట్ చేయడం జరిగింది, మీరు ఖచ్చితంగా రావాలి సార్ అని. సో పాపం ఆయన బ్రతుకున్న కాలంలో వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా పెద్దమ్మ టెంపుల్ వెళ్తుంటాను. సో అట్లా ఆయనతో నాకు మంచి సంబంధం ఉంది, రెగ్యులర్గా మాట్లాడేవారు. ఆయన గుర్తుందో లేదో కేపీహెచ్బిలో మియాపూర్ ఇష్యూ జరిగినప్పుడు అండి, బాధితులందరూ కేపీహెచ్బి పోలీసులు ధర్నా చేశారు, వాడిని స్వామిని అరెస్ట్ చేయాలని. పీజీఆర్ గారు వచ్చారు, మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు అంతే. గుర్తుందా మీకు? గుర్తుంది. సార్ బాలానగర్లో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుని అరెస్ట్ చేయాలని బాగా తిరిగారు, కానీ మీరు ఉన్నప్పుడు కాలేదు. వడ్డేపల్లి నరసింహరావు అంటే ఏం లేదు, ఆయన కూడా అంటే అదన్నీ పొలిటికల్ ఇష్యూస్. ఆయన ఏది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేయలేదు. ఆయన వడ్డేపల్లి నరసింహరావు ఏదో చెప్పేవారు ల్యాండ్ అది ఇది అని. బట్ మన పోలీసింగ్కి సంబంధించినంత వరకు ఏం లేవు. పొలిటికల్గా ఆయన బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు, పొలిటికల్గా ఏదన్నా ఉంటే ఇల్లీగల్గా చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాము. ఆయన తర్వాత నుంచి ఆయన పెద్ద ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ